హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ నన్ను సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్. మీ సపోర్ట్తో నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంది, ఎందుకంటే నేను చేసే వర్క్ మీకు నచ్చింది అండ్ మీరు కూడా నేను చేసే వర్క్ని చూసి నన్ను సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక నుంచి కొత్త వీడియోలన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలానే కెరియర్ గైడెన్స్ వీడియోస్, ఇంకా మీకు కావాల్సిన చాలా వరకు స్టఫ్ ఈ ఛానల్లోనే వస్తుంది. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీ ఫోన్కి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో నా ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే నా ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో ఏంటి అనేది మొత్తం మీ క్లారిటీగా చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి మీలో కూడా ఎవరైనా క్రియేట్ చేద్దాం, యూట్యూబ్ చేద్దాం అనుకుంటే మీరందరూ బయటకు వచ్చి యూట్యూబ్ చేయొచ్చు అనమాట. సో నేనే మీకు హెల్ప్ చేస్తాను, నా యొక్క స్టోరీస్లో పెడతాను, రీచెస్ పెడతాను. మీరు ఎవరికైతే ఎంత సపోర్ట్ కావాలో నా వల్ల అయినంత సపోర్ట్ నేను చేస్తాను. ఈ గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి నాకెంత వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను విత్ ప్రూఫ్స్ అనమాట. నాకు మొత్తం $101 అయితే వచ్చాయి. $1 వచ్చేసి 84 రూపీస్. సో ఈ $101లో నాకు 17% US ట్యాక్స్ డిడక్ట్ అయింది. అండ్ వాడు యూట్యూబ్ నుంచి నాకు పంపుతున్నాడు కాబట్టి కమిషన్ $0.15 కట్ చేసుకున్నాడు. అండ్ అవి ఇండియాకి రాగానే ఇండియాలో 18% GST అనేది కట్ అవుతుంది, ఎందుకంటే ఇది US నుంచి వస్తాయి. ఇవన్నీ అబ్రాడ్ ఫారెన్ ఫండ్స్ అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చాయి అనేది స్క్రీన్ మీద ఇస్తాను, అది చూడండి. సో నాకైతే వచ్చాయి సో ఇంత డబ్బులు రావడానికి నేను ఏం చేశాను? ఫస్ట్ థింగ్, ఈ నెలలో నాకు 33,700 వ్యూస్ వచ్చాయి, ఎందుకంటే మీ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. దీనికి నాకు $1,107 అయితే వచ్చాయి అనమాట, జనరేట్ అయ్యాయి. అండ్ అట్లానే ఇప్పుడు నాకు 3 మంత్స్కి చూపిస్తాను, 90 డేస్. 90 డేస్కి నాకు ఎంత వచ్చాయి? 98,000 వ్యూస్ వచ్చాయి. దాంట్లో $2,600 డబ్బులు వచ్చాయి. సో మనకి 1,00,000 వ్యూస్కి 2,600 అనమాట. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఎంత వస్తుంది స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను వచ్చిన డబ్బులతో ఏం చేస్తాను? ఫస్ట్ థింగ్, నేను యూట్యూబ్ పెట్టిన వెంటనే నేను ఏమనుకున్నానంటే, మా ఊర్లో కనకపుట్లం తల్లి అని చెప్పి ఒక అమ్మవారు ఉన్నారు, చాలా ఫేమస్ అనమాట ఈ చుట్టుపక్కల. సో అప్పుడే అనుకున్నాను, ఇట్లా నా ఫస్ట్ పేమెంట్లో నేను 500 డెఫినెట్లీ హుండీలో వేస్తానమ్మా అని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. క్లిప్స్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. సో ఈ క్లిప్స్ అనమాట మా ఊరు అమ్మవారి తల్లి. సో అక్కడ హుండీలో 500 అయితే నేను వేసేసాను. నా ఫస్ట్ పేమెంట్ ఇదే. అంటే నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్లో నేను చేసిన ఫస్ట్ పేమెంట్ 500 పుట్టం తల్లికి ఆ హుండీలో వేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే ఈ మైక్స్ అయితే కొనుక్కున్నా, ఎందుకంటే వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఫండ్స్ అయితే అసలు సఫిషియెంట్ లేదు. ఫండ్స్ సఫిషియెంట్ లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి చాలా ఆలోచించాను. సో ఇప్పుడు మనం గట్టిగా ట్రై చేయాల్సింది ఏంటి? మెటీరియల్స్కి వెబ్సైట్. ఎందుకంటే మీరు ప్రతిదీ టెలిగ్రామ్లో వచ్చి మీకు కష్టమైపోతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి వెబ్సైట్ అయితే మీకు డైరెక్ట్గా అక్కడే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. దీనికి నాకు అయ్యేది 3 ఇయర్స్కి గాను 5,798 రూపీస్. నేను ఒక మైక్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనం పోడ్కాస్ట్లు చేస్తున్నాం. దీనికి మనకు పడేది ఎంత వస్తుంది అంటే లిటరలీ గైస్ 2,475 రూపీస్కి మనకి ఈ మైక్స్ అయితే వస్తున్నాయి. ఈ మైక్స్ ఉపయోగించి మనకి ఆడియో క్వాలిటీ ఇంకొంచెం పెరుగుతుంది కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. సో ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ వచ్చే మనీతో ఏమేమి చేస్తాను అనేది మీకు చెప్పాను కదా. ఇప్పటి నుంచి నా కెరియర్ని కూడా నేను మారుస్తున్నాను, అంటే మన కంటెంట్ని షిఫ్ట్ చేస్తున్నా. చాలామంది చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయరు, నువ్వు ఒక్కడవైపోతావు, చివరికి మళ్ళీ దీనికే వస్తావు, అప్పుడు ఇది కూడా రాకుండా పోద్ది అని. నాకైతే నమ్మకం ఉంది గైస్, మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక నుంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాను అనమాట. ఈ వీడియోకి ఇంతే గైస్, నేను చెప్పాలనుకున్నదంతా ఉన్నదొన్నట్టు మీకైతే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వీడియో January 3rd అయితే వస్తుంది విత్ మై ఫేస్ రివీల్ అనమాట. ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్కే తీసుకున్నాను. సో 2024లో మీరు ఏదైతే చేశారో, ఎక్స్పీరియన్స్ చేశారో, దాన్ని పాజిటివ్గా తీసుకొని 2025లో పాజిటివ్ ఎంట్రీ ఇవ్వండి. అండ్ మీ అందరూ బాగానే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను న్యూ ఇయర్ని, 31st of December 2024. సో ఈ రోజుకి ఇంతే గైస్, బాయ్.